26 మే 2026 ఈరోజు ప్రీ మార్కెట్ రిపోర్ట్. ఇంపార్టెంట్ న్యూస్. వీకెండ్లో జరిగిన ముఖ్యమైన పరిణామాల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ హోర్ముజ్ జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ తెరిచి ఉండేందుకు అమెరికా ఇరాన్కు ఒక మంచి ఒప్పంద ప్రతిపాదన ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు నిర్ణయం ఇరాన్ చేతుల్లోనే ఉందని అన్నారు. ఒప్పందం కుదరకపోతే అమెరికా వేరే చర్యలు తీసుకునే అవకాశముందని సంకేతాలిచ్చారు. ఈ పాజిటివ్ వార్తల ప్రభావంతో చమురు ధరలు తగ్గాయి. WTI క్రూడ్ ధరలు 92 కంటే దిగువకు వచ్చాయి. బ్రెంట్ క్రూడ్ కూడా తగ్గింది. దీంతో భారత రూపాయి బలపడింది మరియు నిఫ్టీ పాజిటివ్గా ప్రారంభమై సుమారు 350 పాయింట్ల లాభంతో ముగిసింది. యూరప్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అంటే ఇది కేవలం భారత మార్కెట్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ సెంటిమెంట్ కనిపించింది. ఇంకా ఇరాన్ విదేశాంగ మంత్రి ఖతార్కు చర్చల కోసం వెళ్లినట్టు సమాచారం వచ్చింది. అలాగే ముందుగా నౌకలపై టోల్ ఛార్జీలు విధించాలని భావించిన ఇరాన్ ఇప్పుడు ఆ ఛార్జీలను తీసివేయడానికి సిద్ధమైందని వార్తలొచ్చాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యం మరియు చమురు సరఫరాకు మంచి పరిణామంగా భావిస్తున్నారు. ట్రంప్ కూడా ఒక పెద్ద పోస్ట్ పెట్టి చర్చలు బాగానే సాగుతున్నాయని చెప్పాడు. ఒప్పందం జరిగితే మధ్యప్రాచ్య దేశాలన్నీ కలిసి లాభపడాలని, అలాగే అబ్రహాం అకార్డ్స్లో చేరాలని కోరాడు. అయితే ప్రధాన సమస్య ఇంకా ఇరాన్ అణు యురేనియం నిల్వల విషయంపైనే ఉంది. అమెరికాకు ఇవ్వడం బదులు చైనాకు పంపాలని ఇరాన్ సూచించినట్టు సమాచారం. దీనిపై ఇంకా తుది నిర్ణయం లేదు. మొత్తానికి అధికారిక ఒప్పందం ఇంకా కుదరలేదు. కానీ ఒప్పందం కుదిరే ఆశలు మరియు చమురు ధరలు తగ్గుతాయనే అంచనాలతో మార్కెట్లు పాజిటివ్గా స్పందిస్తున్నాయి. భారత్ విషయానికి వస్తే ప్రధాని మోదీ ఇంధన వినియోగం తగ్గించాలి, బంగారం కొనుగోలు తగ్గించాలి అని విదేశీ మారక నిల్వల కోసం సూచించారు. ఈ వీడియో చేసే టైంకు గిఫ్ట్ నిఫ్టీ 24,075 దగ్గర -52 పాయింట్స్ నెగటివ్గా ట్రేడ్ అవుతోంది. నిన్న మార్కెట్లో FIIలు 821.8 క్రోర్స్ బై చేశారు. DIIలు 3856.9 క్రోర్స్ బై చేశారు. మన నిఫ్టీ ఈరోజు -52 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. నిన్న US మార్కెట్స్లో డౌ జోన్స్ 294 పాయింట్స్ పాజిటివ్గా, నాస్డాక్ 404 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. చైనా మార్కెట్ షాంఘై 40 పాయింట్స్ పాజిటివ్గా, జపాన్ మార్కెట్ నిక్కీ 1819 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. క్రూడ్ ఆయిల్ 8,630 దగ్గర 4 పాయింట్స్ పాజిటివ్గా, గోల్డ్ 15,925 దగ్గర 346 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. రిలయన్స్ ADR 0.40% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు ఆయిల్ సెక్టర్ బుల్లిష్గా ట్రేడ్ అవ్వచ్చు. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ADR 0.05% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు ఫార్మా సెక్టర్ బుల్లిష్గా ట్రేడ్ అవ్వచ్చు. HDFC బ్యాంక్ ADR 0.12% పాజిటివ్గా, ICICI బ్యాంక్ ADR 0.09% పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ బుల్లిష్గా ట్రేడ్ అవ్వచ్చు. ఇన్ఫోసిస్ ADR 0.03% పాజిటివ్గా, విప్రో ల్యాబ్స్ ADR 0.03% పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు IT సెక్టర్ బుల్లిష్గా ట్రేడ్ అవ్వచ్చు. నిన్న మార్కెట్లో ఆటో, ఎనర్జీ, ఫైనాన్స్, ఫార్మా, IT సెక్టర్స్ పాజిటివ్గా, FMCG సెక్టర్స్ నెగటివ్గా క్లోజ్ అయ్యాయి. OI డేటా అనుసరించి సెన్సెక్స్ సపోర్ట్ 75,500, రెసిస్టెన్స్ 79,000, నిఫ్టీ సపోర్ట్ 24,000, రెసిస్టెన్స్